విద్యావంతులైన ఓటర్లు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావడం శుభ పరిణామమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల స్ఫూర్తిని పట్టభద్రులైన ఓటర్లలో తిరిగి కలిగించే విషయంలో సందేశాత్మకంగా పయనం సాగించామని గుర్తు చేశారు. ఏలూరులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్థానిక 12 పంపుల సెంటర్లోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఓటర్లను కలుసుకుని ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకున్నారు. అనంతరం ఆయన సెయింట్ జేవియర్ హై స్కూల్, ఏఆర్డీజేకే స్కూల్, కేపీడీటీ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ ఓటర్లతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే చంటి ఓటింగ్ ప్రక్రియలో తమకు తెలిసిన పట్టభద్రులైన ఓటర్లందరినీ భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారానే చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని వారికి సూచించారు. ఇక ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 90% పోలింగ్ ప్రక్రియ లక్ష్యంగా పట్టభద్రులైన ఓటర్లలో అవగాహన కల్పించేందుకు కృషి చేశామని చెప్పారు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల చైతన్యం వెల్లివిరిసిందని, ఇది ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఆదర్శవంతమైన సందేశాన్ని ఇచ్చేందుకే తాను కూడా ఓటు హక్కును వినియోగించుకున్నానని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఆయన వెంట కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఈతకోట శ్రీనివాసరావు, పూజారి నిరంజన్, నెర్సు గంగరాజు, ఆర్నేపల్లి తిరుపతి, వందనాల శ్రీనివాస్, అమరావతి అశోక్, చోడే బాలు, మంచెం మైబాబు, గంటా ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో ఓటింగ్ రాయించుకున్నారు. ఓటింగ్ రాయించుకోవటం కాదు, ఓటేసి వాళ్ళ బాధ్యత నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందరూ కూడా ఎర్లీ అవర్స్లోనే ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక సందేశం మనం అందరికీ కూడా ఇవ్వాలి అంటే, జనరల్ ఎలక్షన్లో ఏదైతే 70% అవుతుందో అందులో ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. మరి చదువుకున్న వాళ్ళు ఈ రోజున పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఓటు హక్కు మన 11,000 ఓట్లు మరి రాయించుకోవడం జరిగింది ఏలూరు నియోజకవర్గంలో. మరి అందులో 90% ఆఫ్ ది ఓట్లు, ఎందుకనంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు వేయలేకపోవచ్చు, కానీ 90% ఓట్లు వేసి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిరూపించుకుంటే సమాజం పట్ల ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉందని అనుకుంటారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకు కానీ దీనికి కానీ అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి అని అంటే చదువుకున్న పట్టభద్రులైన మనం ఓటింగ్లో పాల్గొనాలని అందరికీ కూడా సందేశం ఇవ్వడం జరుగుతుంది.